డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైన విషయం తీసుకొచ్చాను మీ ముందుకి. అదేంటంటే ఇది 13, 18 రకం వుడ్స్ అన్నమాట. అయితే మన బెంగాల్ తుఫాన్ వల్ల ఇది తొందరగా కోతకి రాలేదు. కారణం ఏంటంటే ఇంకా పసరిస్తుంది. నడుం పచ్చి ఉండిపోయింది. దాని నిమిత్తం ఆపేసాం. కానీ అయితే ఇప్పటికే రబీ సీజన్‌లో వేయవలసిన మళ్ళు లేట్ అయిపోయాయి. దాని నిమిత్తం ఏం చేసామంటే ఇదిగో కొంత కోసేసి ఒక గడ్డి నేల ఉంటది ఇది. అంటే ఒక 2.5 సెంట్లు ఉంటదన్నమాట. 2.5 సెంట్లు కోసేసి మడేస్తున్నాం. ఎందుకంటే పచ్చిదనేది గొట్టుకి ఎక్కేసాం. గొట్టుకి ఎక్కేసేసి మడి చేస్తున్నాం. అదిగో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏంటంటే ట్రాక్టర్ రావడానికి కూడా అవకాశాలు లేవు. నీరు లేదు కదా! నీరు లేదు. అదే ఈ 3 తొక్కేసి మొత్తం మీద మడి ఎయ్యాలని ప్లాన్ చేస్తున్నానన్నమాట. అదిగో ప్రస్తుత పరిస్థితిలో ఇదిగో మడి ఎయటానికి ఇగో 3 అంతా తొక్కుతున్నాం. ఆహ్, మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నారుమడి ఎయ్యాలంటే 3 రకాలున్నాయి. 21 ఒకటుంది. తర్వాత 56 ఒకటుంది. 53 ఒకటుంది. అయితే ఇంకోటేంటంటే కొత్తది కూడా వచ్చింది. ఏంటి పిఆర్ 126 అని ఒక విత్తనం కూడా వచ్చింది. దాన్ని ఎట్టాలంటే రోజులు తక్కువే 120 డేస్ అంటున్నారు. 120 డేస్ అంటే బాగాలేదు కానీ మరి గవర్నమెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని ఉంటది కదా! ఆ గ్రేడ్ 1 తీయడానికి గ్రేడ్ 1 రాదట అది. గవర్నమెంట్ సిఫార్సు చేయలేదు కాబట్టి రాదది. అయితే ప్రస్తుత పరిస్థితిలో దానికంటే 56 వేసుకుంటే బాగుంటదని మా అభిప్రాయం. 56 పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే తొందరగా వస్తది. అది కూడా 120 డేసే. దాని నిమిత్తం ఏంటంటే ప్రస్తుతానికి మడేయటానికి ప్లాన్ చేస్తున్నాం. 3 తొక్కుతున్నామన్నమాట. 56 రకం అయితే బాగుంటది. 56 రకం ఇంచుమించు గతంలో చాలా మంది ఊడ్చారు. అయితే వాళ్ళకి ఇంచుమించు ఎకరాకొచ్చి 50 క్వింటాల వరకు అయింది ఎకరాకొచ్చి. అదే ప్రస్తుత పరిస్థితిలో 56 పెడతాం. 56 పెట్టాలనుకుంటున్నాం. ఇదంతా కోసి మొత్తం మీద ఇదిగో మా మావోడు కూడా ఉన్నాడు. ఇద్దరం కలిసి ఈ మడి చేస్తున్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.